కాజల్ అగర్వాల్ చందమామగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ కాటుక కళ్ళ సుందరి ఎప్పటికప్పుడు తన అందంతో అభిమానుల హృదయాలను దోచుకుంటోంది. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న కాజల్ అగర్వాల్ సెకండ్ ఇన్నింగ్స్లో కూడా వరుస అవకాశాలు అందుకుంటూ బిజీగా మారిపోయింది. ఇదిలా ఉండగా నూతన సంవత్సరం సందర్భంగా కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని ముందుగానే ప్రకటిస్తూ అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫోటోలను పంచుకున్న కాజల్ అగర్వాల్ అందులో కొత్త ఏడాదిలో ఇలా ఉండబోతున్నాను అన్నట్టుగా కొన్ని రకాల ఫోటోలను షేర్ చేసింది. అందులో బెడ్పై పడుకొని ల్యాప్టాప్ ముందు పెట్టుకొని ఒక ఫోటో షేర్ చేయగా, మరొక ఫోటోలో మిర్రర్ ముందు స్టైలిష్గా ఫోటోలకు పోజులు ఇచ్చింది. మరికొన్ని ఫోటోల్లో మేకప్ వేసుకుంటున్నట్లు, ఇంకొన్ని ఫోటోల్లో అందంగా తన మేకవర్ను రివీల్ చేసి ఈ కొత్త సంవత్సరం తన నటనతో మరింత బిజీగా మారనున్నట్లు ప్రకటించింది. మొత్తానికైతే కొత్త సంవత్సరం వేళ తన సరికొత్త మేకవర్తో అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది కాజల్ అగర్వాల్. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కాజల్ అగర్వాల్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. 1985 జూన్ 19న మహారాష్ట్ర బొంబాయిలో జన్మించిన ఈమె 2004లో హిందీ చిత్రమైన క్యూన్ హో గయా గయా నా సినిమాలో చిన్న పాత్రతో నటనా రంగ ప్రవేశం చేసింది కాజల్ అగర్వాల్. ఆ తర్వాత తెలుగులో 2007లో నందమూరి హీరో కళ్యాణ్ రామ్తో లక్ష్మీ కళ్యాణం సినిమాలో నటించి తన మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించింది. ఇక అదే ఏడాది వచ్చిన చందమామ సినిమాలో తన పాత్రతో భారీ పాపులారిటీని దక్కించుకుంది. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా వచ్చిన మగధీర అనే ఫాంటసీ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అనంతరం డార్లింగ్, బృందావనం, మిస్టర్ పర్ఫెక్ట్, బిజినెస్ మ్యాన్, నాయక్, గోవిందుడు అందరి వాడేలే, టెంపర్, ఖైదీ నెంబర్ 150, నేనే రాజు నేనే మంత్రి, భగవంత్ కేసరి, తుపాకీ, మెర్సెల్ ఇలా దాదాపు చాలా సినిమాల్లో నటించి భారీ పాపులారిటీ అందుకొని స్టార్ హీరోయిన్గా ఎదిగింది కాజల్. ముఖ్యంగా తెలుగు, తమిళ్, హిందీ చిత్రాలతో తనకంటూ ఒక స్టేటస్ను సొంతం చేసుకుంది. ఇక ఈమె సోదరి నిషా అగర్వాల్ కూడా నటి కావడం గమనార్హం. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం సినిమాల విషయానికి వస్తే రామాయణ అనే హిందీ చిత్రంలో నటిస్తోంది. ఈమె తదుపరి చిత్రాల విషయానికి వస్తే తమిళ్లో గరుడ అనే సినిమాలో నటిస్తోంది. ఇక కన్నడలో ఒక సినిమా, తెలుగులో మరో సినిమాలో నటిస్తోంది. ఇలా ఈ ఏడాది దాదాపు అన్ని భాషలను టచ్ చేస్తూ సక్సెస్ అందుకునే దిశగా అడుగులు వేస్తోంది ఈ టాలీవుడ్ చందమామ. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి.